నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నిన్న వైఎస్ జగన్ ఇంటికి వెళ్లిన నాగార్జున ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న చంద్రబాబు ఎన్టీఆర్ మహానాయకుడిలో ఓ ఎమోషనల్ సీన్ ప్రోమో బసవతారకం ఎన్టీఆర్ మధ్య పండిన భావోద్వేగాలు రేపు రాజమండ్రికి రానున్న భారతీయ జనతా పార్టీ చీఫ్ బీజేపీ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న అమిత్ షా వివాదంలో చిక్కుకున్న నటుడు మహేష్ బాబు మల్టీప్లెక్స్ AMB సినిమాస్లో ధరలను తగ్గించలేదని నోటీస్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన మహేష్ బాబు AMB సినిమాస్ మల్టీప్లెక్స్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ థియేటర్లో టికెట్ రేట్ల విషయంలో నిబంధనలు పాటించడం లేదని, GSTని కేంద్రం తగ్గించిన ఆ మేరకు ప్రయోజనాలను ప్రేక్షకులకు అందించలేదని ఆరోపిస్తూ షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే AMB సినిమాస్లో మాత్రం ధరలను తగ్గించలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా GST కమిషనరేట్ యాంటీ ప్రాఫిటరింగ్ వింగ్ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై స్పందించిన AMB సినిమాస్ భాగస్వామి ఏషియన్ గ్రూప్ ప్రతినిధి సునీల్ అధికారులు తనిఖీలు చేసిన విషయం వాస్తవమేనని, అయితే నోటీసులు మాత్రం ఇవ్వలేదని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాస్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన నకరేకల్ మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. వీరు నకరేకల్కు 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న నారా రాఘవరెడ్డి గారి కంటే ముందు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దళ కమాండర్గా పనిచేశారు. పోలీసులకు చిక్కిన సందర్భంలో కోర్టులు విచారించిన తర్వాత వీరితో పాటు మరో 3కి ఉరిశిక్ష పడింది. ఆనాడు తీసుకున్న ప్రత్యేక జాగ్రత్తల వల్ల కోర్టులో మరోమారు విచారణ అనంతరం ఆ ఉరిశిక్ష నుండి ఆయన బయటపడటం జరిగింది. ఆయన్ని ఆ కాలంలోనే బ్రతికున్న మృత్యుంజయుడిగా చూసేవారు. నాడు మృత్యువు నుండి బయటపడ్డ నంద్యాల శ్రీనివాసరెడ్డి గారు 101 సంవత్సరాల పాటు జీవించారు. ఉభయ గోదావరి రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలో శక్తి కేంద్రాల సమ్మేళనం గురువారం ఉదయం రాజమండ్రిలో జరగనుంది. ఈ సమ్మేళనానికి భారతీయ జనతా పార్టీ చీఫ్ అమిత్ షా హాజరు కానున్నారు. రాజమండ్రి లాలా చెరువు సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఈ సమ్మేళనానికి హాజరయ్యేందుకు ఉదయం 10:30 ప్రత్యేక విమానంలో అమిత్ షా రాజమండ్రి చేరుకుంటారు. మధురాపుడి విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన సభాస్థలంకి విచ్చేయనున్నారు. సమ్మేళనం పూర్తయ్యాక మధ్యాహ్నం ఆయన క్వారీ మార్కెట్ సెంటర్లో నిర్మించిన బీజేపీ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. భోజన విరామం అనంతరం తిరిగి బయలుదేరతారు. మరో 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఎన్టీఆర్ బయోపిక్ 2వ భాగం మహానాయకుడిలోని ఓ ఎమోషనల్ సీన్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎన్టీఆర్ బసవతారకం మధ్య ఈ సీన్ నడుస్తుంది. ఈ ప్రోమో వీడియోలో భావోద్వేగాలు చక్కగా పండాయని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ రానా మేకింగ్ వీడియోను కూడా విడుదల చేసింది. ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రను రానా పోషిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. చంద్రబాబుగా రానా ఎలా రూపాంతరం చెందారు, ఆయనకు మేకప్ వేసి చంద్రబాబులా కనిపించేలా ఎలా చేశారు, ఆపై బాబు భావాలను నడవడికను స్టైల్ను రానా ఎలా నేర్చుకున్నారన్న వివరాలను పొందుపరుస్తూ 1 నిమిషం పైగా ఉన్న వీడియో విడుదలమైంది. చంద్రబాబుగా రానా ఎలా రూపాంతరం చెందారు, ఆయనకు మేకప్ వేసి చంద్రబాబులా కనిపించేలా ఎలా చేశారు, ఆపై బాబు భావాలను నడవడికను స్టైల్ను రానా ఎలా నేర్చుకున్నారన్న వివరాలను పొందుపరుస్తూ 1 నిమిషం పైగా ఉన్న వీడియో విడుదలైంది. అజ్మాబాద్లోని డివిజనల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వారి కార్యాలయంలో పనిచేసే స్టాఫ్ 10:30 అవుతున్నా ఇప్పటి వరకు రాకపోవడంతో బిల్ చెల్లించడానికి వచ్చే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బిల్లులు కట్టలేక అటు ఆఫీస్కు వెళ్ళలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పేరుకు మాత్రం 4 కౌంటర్లు ఉన్న ఉద్యోగులు సరైన సమయంలో డ్యూటీకి రాకపోవడంతో బిల్లు కట్టడానికి వచ్చే వారికి ఎక్కువసేపు పడిగాపులు చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు గుర్తించి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు శివప్రకాష్ గారి ఆధ్వర్యంలో చైతన్యపురి డివిజన్లో గల ఆదర్శ్ ఫౌండేషన్ గల అనాథల బాలికలకు దుస్తులు మరియు పండ్ల పంపిణీ చేసి మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బశెట్టి అజయ్ కుమార్, దమ్ మహేందర్, శ్రవణ్ రెడ్డి, ముత్యాల శివకుమార్, రాజేష్, ఉమేష్, శ్యామ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఇంటికి నిన్న వెళ్లిన టాలీవుడ్ హీరో నాగార్జున ఆయనతో గంటపాటు భేటీ అవ్వడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న వేళ ఓ నేత నాగార్జున జగన్ల భేటీ గురించి ప్రస్తావించిన వేళ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరస్తులతో సినీ నటులు భేటీ కావడం దురదృష్టకరమన్న ఆయన ఇటువంటి భేటీలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఎంత అండగా నిలబడుతుందో అని, అభివృద్ధికి అండగా అందరూ నిలవాల్సిన సమయంలో పరిశ్రమ ప్రముఖులు నేరగాళ్లతో కలవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. యాదగిరిగుట్ట శ్రీ పంచరూప లక్ష్మీ నరసింహస్వామి వారిని విద్యాశాఖ మంత్రి శ్రీ గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. మంత్రి జగదీశ్వర్ మరియు ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీత, మహేందర్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఎంపీ రవీందర్ తనతో మంచి స్నేహితుడిలా ఉండేవారని, గంటల వ్యవధిలోనే పార్టీ మారిపోయి తనపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గెలవలేని వారు పార్టీలు మారడం చాలా సహజమన్నారు. ఎంపీ రవీందర్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కాలేదన్నారు. పార్లమెంట్ అనేది ఓ కాలేజ్ లాంటిదని, ఏదైనా విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేశాకే మాట్లాడతానని చెప్పారు. తాను నిత్యం నేర్చుకుంటూనే ఉంటానని, అందులో తప్పేంటని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. వేగంగా వస్తున్న వాహనం ఢీకొని ఫ్లైఓవర్ పై నుంచి కింద పడిన యువతి మృత్యుంజయరాలైంది. ఈ ఘటన న్యూఢిల్లీలోని వికాస్పూరిలో జరిగింది. పశ్చిమ ఢిల్లీ డీసీపీ మోనికా భరద్వాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం తన మిత్రుని కలిసే నిమిత్తం మోటార్ సైకిల్పై పశ్చిమ విహార్ నుంచి జన్కుపూరికి ఇద్దరు స్నేహితులతో కలిసి స్వప్న వెళ్తున్న వేళ ఈ ప్రమాదం జరిగింది. కునల్ అనే మిత్రుడు వాహనం నడుపుతూ ఉండగా మధ్యలో జియో, వెనుక స్వప్న ఉన్నారు. వికాస్పూరి ఫ్లైఓవర్ పై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన మరో మోటార్ సైకిల్ వారిని ఢీకొంటూ వేగంగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కూనల్, జియో ఫ్లైఓవర్ బారియర్ను గుద్దుకోగా స్వప్న గాల్లోకి ఎగిరి కిందనున్న రోడ్డుపై పడింది. ఈ ఘటనను చూసిన స్థానికులు ఆమెను, ఆమె మిత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించమని పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు మనం చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రత పెరుగుతుండగా రాత్రి వేళల్లో ఉక్కపోత మొదలైంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా వేడెక్కుతున్నాయని, రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత అధికం కానుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. చలిగాలులు తీవ్రత తగ్గగానే బాణుడి బగబగ మొదలైపోయింది. పగలు పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా కనీసం అరగంట పాటు ఆరు బయట పని చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. నిన్న మొన్నటి వరకు తెల్లవారుజామున చలిగా అనిపించగా ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ జిల్లాగూడ మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పర్మనెంట్ సోర్స్ కోసం, పర్మనెంట్ పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా. టెంపరీగా ఇక్కడున్న ప్రజలకు దోమల బారి నుండి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే గుర్రపు తొలగించాలనే ఉద్దేశంతో మీర్పేట జిల్లాలో కూడా సంబంధించిన చెరువులలో ఈరోజు తీసుకోవడం జరిగింది. గుర్రపు తొలగించడమే కాదు, బట్ మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలని కమిషనర్స్ గారిని చెప్పడం జరిగింది. వాళ్ళు దాన్ని ఫాలోఅప్లో ఉన్నారు. దాంతోపాటు శాశ్వత పరిష్కారం కోసం ఏదైతే ప్రాజెక్టు గురించి మాట్లాడామో దాన్ని ఇప్పుడు బడ్జెట్ మీటింగ్ అయితే కన్సర్న్ మినిస్టర్ అని వస్తే వాళ్ళతో ఫాలోఅప్ చేసి వీళ్ళు ఎంత తొందరలో దాన్ని కూడా తీసుకొచ్చి దాన్ని గ్రౌండ్ చేస్తేనే ఇక్కడున్న ప్రజలందరికీ శాశ్వత పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదొకటి చేస్తూ ఉన్నాం. అది చాలా కాలనీస్లలో, ఒక కాలనీలో చిన్న లైన్, ఒక కాలనీలో పెద్ద లైన్ డ్రైనేజ్ సిస్టమ్ వేయడం వల్ల కూడా ఇబ్బంది అవుతూ ఉంది. టోటల్గా అన్ని కాలనీకి సంబంధించి ఏరియాకంతా కూడా ఒకే సిస్టమ్ ఉంటే బాగుంటుంది. వర్షం నిలబడడానికి స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అనేది ఒక డిపిఆర్ కండక్ట్ చేయిస్తూ ఉన్నాం. ఆ డిపిఆర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి దాని నుండి కూడా నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా
దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో గద్వాల పట్టణం నందు జమ్మిచేడు గ్రామంలో నేడు నడిగడ్డ ఇలవేల్పు జమ్మలమ్మ జాతర ఘనంగా జరిగింది. సీసీ కెమెరాల నిఘా నీడలో ఆలయ నడిగడ్డ ప్రజల ఇలవేల్పైన జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తుల రాకపోకలతో ఆలయ ప్రాంగణం కిక్కరేసిపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు హైదరాబాద్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చి దర్శించుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ్ మండలం చిన్న తాండ్రుపాడు గ్రామానికి చెందిన టి తిక్కయ్య శెట్టి అనే రైతు పొలం పేరు మార్పిడికి 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్ఓ మద్దిలేటి. నా పేరట ఉన్న పొలము నా మిస్టేక్లో వేరే వారి పేరు వచ్చింది. ఆ పేరు మార్చల కొరకై సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్న వీఆర్ఓ గారి దగ్గరికి. దాన్ని మార్చల కొరకై 10,000 డిమాండ్ చేసినాడు. అందుకు కానీ నేను ఐసీబీ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఈరోజు డబ్బులు ఇస్తుంటే పట్టుకున్నాను జరిగింది. ఎంత చెప్పినా కూడా డబ్బులు ఇస్తే చేస్తా లేకపోతే లేదు అనే విధంగా మాట్లాడి శిరపాలిస్తే కూడా నీ పని కాదు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అది అని చెప్పి బాగా అడగడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. గుడి గంటలు త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడండి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. వెల్కమ్ బ్యాక్. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. కేసీఆర్ కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. కొత్తగా 10 మంది మంత్రులను కూడా కేసీఆర్ కేబినెట్లో చోటు కల్పించుకున్నారు. ఇక ముఖ్యమంత్రి కుమారుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మేనల్లుడు హరీష్ రావుకి కూడా కేబినెట్లో చోటు దక్కలేదు. తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డితో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరికీ కూడా మంత్రి పదవులు దక్కాయి. ఇక మరోసారి కూడా మంత్రివర్గంలో మహిళలకు చోటు దక్కడంపై చర్చనీయాంశంగా మారింది. Honorable Governor sir, I may kindly be permitted to commence the proceedings please. With the kind permission of the Honorable Governor, I read out the names of ministers designate of the State of Telangana to take the oath of office and oath of secrecy. I request the Honorable Governor to kindly administer the oath of office and oath of secrecy to the ministers designate of the State of Telangana. Sir,
Shri Allola Indrakaran Reddy Garu. అన్నే నేను అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులను తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Shri Talsani Srinivas Yadav Garu. అన్నే నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయాలకు కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Shri Gunta Kandla Jagdish Reddy Garu. అన్నే నేను గుంటకండ్ల జగదీష్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అన్నే నేను గుంటకండ్ల జగదీష్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. Shri Etal Rajendra Garu. అన్నే నేను ఈటల రాజేందర్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అన్నే నేను ఈటల రాజేంద్ర అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. Shri Singi Reddy Niranjan Reddy Garu. అన్నే నేను సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన
భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా. శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, అన్నే నేను కొప్పుల ఈశ్వర్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను కొప్పుల ఈశ్వర్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, అన్నే నేను ఎర్రబెల్లి దయాకర్ రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను ఎర్రబెల్లి దయాకర్ రావు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు, అన్నే నేను వి శ్రీనివాస్ గౌడ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను వి శ్రీనివాస్ గౌడ్ అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు. అన్నే నేను వేముల ప్రశాంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను వేముల ప్రశాంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ చంకూర మల్లారెడ్డి గారు. అన్నే నేను చామకూర మల్లారెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలకు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ కూడా న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను చామకూర మల్లారెడ్డి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిన్న వైఎస్ జగన్ ఇంటికి వెళ్లిన నాగార్జున, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న చంద్రబాబు. ఎన్టీఆర్ మహానాయకుడిలో ఓ ఎమోషనల్ సీన్, ప్రోమో బసవతారకం ఎన్టీఆర్ మధ్య పండిన భావోద్వేగాలు. రేపు రాజమండ్రికి రానున్న భారతీయ జనతా పార్టీ చీఫ్, బీజేపీ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న అమిత్ షా. వివాదంలో చిక్కుకున్న నటుడు మహేష్ బాబు, మల్టీప్లెక్స్ ఏఎంబి సినిమాస్లో ధరలను తగ్గించలేదని నోటీస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.